ఎక్కడి నుంచి వచ్చారు అన్న మేము శంకరపల్లి నుంచి వచ్చినాము. కాంగ్రెస్ పార్టీ అభిమానంతో నవీన్ అన్న అభిమానంతో ఇలా మేము స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేస్తున్నాం. అంతే వచ్చి మేము నవీన్ అన్న గెలిపించుకోవాలని ఉద్దేశంతో ఇలా మేము గల్లీ గల్లీ తిరుగుతున్నాము. ఇల్లు ఇల్లు తిరిగి గడప గడప తిరిగి నవీన్ అన్న యాదవ్ గారు గెలవాలని మేము స్వచ్ఛందంగా వచ్చి ఇలా మేము ప్రచారం చేస్తున్నాం. సో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ ఇప్పటికే 420 హామీలు ఇచ్చింది, 420 హామీలు అవే అమలు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ 100 రోజులు అమలు చేస్తా ఉన్న 6 గ్యారెంటీలు కూడా అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. కేవలం 10 సంవత్సరాల బీఆర్ఎస్ అభివృద్ధి, 2 సంవత్సరాల కాంగ్రెస్ అభివృద్ధి తేల్చుకుందామని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నాడు కేటీఆర్. మీరేం చెప్తారు అన్న? మేము కేటీఆర్ గారికి మేము కూడా సవాల్ ఇస్తున్నాం. 10 సంవత్సరాలు నువ్వు మినిస్టర్ చేసినావు హైదరాబాద్లో. జూబ్లీ హిల్స్కి ఒక్కనాడని వచ్చినావా? ముందు అది చెప్పు. జూబ్లీ హిల్స్కి ఒక్కనాడని వచ్చి ఒక గల్లీలో వచ్చి ఒక తిరిగిపోయినావా? అది ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో భాగంగా 5 గ్యారెంటీలు ఇచ్చింది. 2 సంవత్సరాలు అయింది వచ్చి. రేవంత్ రెడ్డి వాళ్ళ గొప్ప నాయకుడు. 4 గ్యారెంటీలు ఏంటంటే ఆడపిల్లలకు బస్సు ఫ్రీ ఇచ్చారు, రైతులకు 2 లక్షల రుణమాఫీ వచ్చింది, గ్యాస్ 500 గ్యాస్ వస్తుంది, 200 యూనిట్ల కరెంట్ వస్తుంది. మళ్ళా ఏంది ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉంటే 10 లక్షలు చేశారు. ఇప్పటికి 5 గ్యారెంటీలు వచ్చినాయి. ఇవన్నీ బూటకో మాటలు కేసీఆర్ కేటీఆర్ చేసి ఓకే కానీ 100% అమలు కాలేదని చెప్తున్నారు. 100% అయినాయండి. 100% అంటే అందరికి రాలేదని అందరికి అయినాయి. ఇప్పుడు ఆడపిల్లలు ఒకరు దించేస్తురా? అమ్మ నువ్వు ఎక్కొద్దు, ఇంత గిల్లు ఎక్కాలని చెప్తురా బస్సులో? అది చెప్తురా? ఇప్పుడు ఇంకోటి 200 యూనిట్ కరెంట్ వస్తుంది. రానోళ్ళు చెప్పమనండి. కేటీఆర్ ఏదో మొగలు పెంచారు కదా, ఫ్రీ బస్ పెట్టి డబల్ ఛార్జీ పెంచిండు, ఊళ్ళలో పోయి పెంచిండు, ఇక్కడ లోపల విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు పెంచిండు, అన్ని పెంచిండు కదా. ఇక పెట్టేం లాభం అని చెప్పేసి తిడుతూ ఉన్నారు ఆడవాళ్ళు. మరి మేము ఏమంటున్నామండి, ఒకటి గుర్తుపెట్టుకో, హైదరాబాదులోనే బస్ ఛార్జీలు పెరిగినాయి. లోకల్లో పెరగలేవు, బయట పెరగలేవు, డిస్టిక్లో పెరగలేవు. నేను రోజు బస్ ఎక్కుతా. నేనేం పెద్ద లీడర్ను గాను. నేను మామూలు చిన్న బుట్టి దుకాణం నడుపుకొని బస్తా. ఇలా స్వచ్ఛందంగా వచ్చిన నేను లోకల్ పబ్లిక్ రోజు బస్సులోనే పోతా, బస్సులోనే వస్తా. బస్సు ఛార్జీలు పెరిగినాయి అంటే అన్నీ పెరిగినాయి. పెరగంది ఏముందండి? ఇలా వ్యవస్థలా పెంచాలని పెంచలేరు గవర్నమెంట్. ఇప్పుడు ఆర్టీసీ ఇలా అదే కేటీఆర్ ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేసినాడు. ఏమన్నాడు? ఆర్టీసీ చచ్చిపోయింది అన్నాడు. కేసీఆర్ ఏమన్నాడు? ఆర్టీసీ చచ్చిపోయింది, ఆర్టీసీ ఏం లేదన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి వచ్చి ఇలా ఆర్టీసీ కలకలలు ఆడుతున్నది. నాడు బస్ స్టాండ్లు పోసిపోతుండే ఒకప్పుడు. ఒక డిపోల విలేజ్ల డిస్టిక్లలో ఒక పబ్లిక్ ఉండకూరి ఇలా బస్సులు కలకలలు ఆడుతున్నాయి. మొత్తం 1,35,000 బస్సులు ఇచ్చిండు. మొత్తం తెలంగాణ కొత్త బస్సులు ఇచ్చిండు. చూడండి మీరు కూడా. ఇప్పుడు మీ మీడియా వారికి కూడా ఒక మనవి చేస్తున్నా, మీరు ఎప్పుడైనా రోడ్డు పంటి పోతుంటే కొత్త బస్సులు కనబడుతున్నాయా, పాత కనబడుతున్నాయా చూడండి. ఈ కేటీఆర్ మాటలన్నీ బూటకం. ఛాలెంజ్ చూస్తాడు కదా రేవంత్. ఆడేది ఇప్పటికే మోసం చేసిండు ప్రజల్ని. ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో మాటలన్నీ అబద్ధాలే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాటలన్నీ అబద్ధాలని చెప్పేసి లైట్ డిటెక్టర్కు టెస్ట్కు రెడీ అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు ముందు కేటీఆర్ పచ్చి బూతుల నాయకుడు. కేటీఆర్ రాజకీయ నాయకుడు కాడాయన. ఆయన 12 ఏళ్ళ నుంచే రాజకీయంకి వచ్చిండు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇలా ఒక జడ్పీటీ చేసిండు, ఒక ఎంపీటీ చేసిండు, ఒక ఎమ్మెల్సీ చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు, ఒకసారి ఎంపీ చేసిండు, ఇలా సీఎం అయ్యాడు. రేవంత్ రెడ్డికి ఉన్న అనుభవం నీ కేటీఆర్ నీ రాజకీయానికి లేదు. నువ్వు ఏడో అమెరికాలో ఉన్నాడు, నువ్వు ఎన్నడూ ఉద్యమం జరిగేటప్పుడు కేటీఆర్ ఇలా ఏదో మీ అయ్య పేరు మీద మినిస్టర్ అయినావు కేటీఆర్. బరాబర్ చెప్తున్నాం నీకు. మా రేవంత్ రెడ్డి అనుభవంలో నీ రాజకీయ అనుభవంలో నీ ఏజీ లేదు. నువ్వు రేవంత్ రెడ్డి నాన్నంతా నువ్వు కూడా కావు. మీ నాయన అనుమానం చెప్తావు. మీ నాయనని ఎందుకు వండబెట్టినావు ముందు అది చెప్పు. ఫామ్ హౌస్లో ఎలా సీఎం ఉన్నాను రోజులేమో ప్రగతి భవన్లో వండబెట్టినావు, సీఎం అయిపోయినా కానీ ఫామ్ హౌస్లో వండబెట్టినావు. బామరుదులు కొట్లాడి పాపం మా ముసలోని కిందికి నొక్కేస్తే ఆయన నొట్టిరిగింది. ఇవన్నీ చేసి మీరు ఇవన్నీ ఇలా నువ్వు రేవంత్ రెడ్డి నానే హక్కు లేదు. రేవంత్ రెడ్డి మంచి నాయకుడు. 24 గంటల 20 గంటలు కష్టపడుతుండు. మంచి నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టబాజు ముఖ్యమంత్రి ఒక ఇట్లా అని చెప్పేసి మాట్లాడు. అదే నేనేమంటున్నా, ఇప్పుడు నేనేమంటున్నా అండి, రేవంత్ రెడ్డి ఇలా సీఎం అయ్యిండు. ఇంతకుముందు సీఎం బట్టెబాజీ అయితే రేవంత్ రెడ్డి కూడా బట్టెబాజ్. ఇంతకుముందు నా మినిస్టర్ బట్టెబాజీ అయితే ఈయన కూడా బట్టెబాజ్. అది ముందు గుర్తుపెట్టుకో. ముందు నువ్వు బట్టెబాజా అది ఒప్పుకో, మా రేవంత్ రెడ్డి కూడా బట్టెబాజీ. మేము ఉత్తగానే నువ్వు బట్టెబాజీ అన్నంత మాత్రం మా రేవంత్ రెడ్డి బట్టెబాజీ కాడు. రేవంత్ రెడ్డి ఏదో ఇది కాలే, ఒక ఎమ్మెల్యే గెలిచి ఒక పబ్లిక్ ఇలా అందరూ ఎమ్మెల్యేలు కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుంటే సీఎం అయ్యిండు. ఆయన ప్రజలతో ఎన్నుకున్న నాయకుడు. ఏదో వచ్చి ఏదో కొనుక్కొని రాలే రేవంత్ రెడ్డి ఆయన హక్కు నీకు లేదు. కేటీఆర్ మీ నాయనని అనుమానం ముందు, మీ నాయనని పిలిచి మీ నాయనని మాట్లాడి నువ్వు కాదు మాట్లాడేది. ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ రావట్లేదు, ప్రతిపక్ష నాయకుడిగా ప్రచారం చేయట్లేదు అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరేమంటారు? బరాబర్ ఓడిపోతుంది బీఆర్ఎస్. వాళ్ళు ఎన్నడూ ఇలా తెలంగాణలో కూడా వాళ్ళకి ఏలే హక్కు లేదు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పెట్టుకున్నాడే వాళ్ళ పని అయిపోయింది. అందుకే ప్రజలు ఓడగొట్టిరు. ఒక ఎంపీ గెలిచినా నువ్వు ఏం చేసినావు చెప్పు. ఇలా రేవంత్ రెడ్డి సీఎం అయినాక ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఒక ఎంపీ గెలిచినావా?
16 ఏళ్ళలో 2 బీజేపీ పోయినాడు, 8 కాంగ్రెస్ వచ్చినాయి, 8 బీజేపీ పోయినాయి. నువ్వు గెలిచినావా? ఏమిట్లా గెలిచినావు? గెలిచి చూపి చెప్పు. పబ్లిక్తోని నువ్వు పబ్లిక్కి ఓట్లేసే గెలిచావు. నీ చేతిలో లేవు కేటీఆర్. నువ్వు అంతా బట్టాబాజీ పనులు చేసినావు. మొత్తం 3 ఇయ్యాల నాడు 5 కోకపేటలో ఎంత అమ్ముకున్నావు భూమి? 100,70,00,000 ఎకరాల లెక్క అమ్ముకున్నావు. ఇలా నడు కడుతున్నారు, ఇంత బిల్డింగ్లు కడుతున్నారు. ఆ బిల్డింగ్ కడితే అభివృద్ధినా? బిల్డింగ్లు కడితే అభివృద్ధి? ఇలా గరీబోడు ఆ బిల్డింగ్లో ఇస్తావా? మరి చెప్పు. మళ్ళా నడు కోకపేటకు తోలుకపోతాం, వస్తావా? ఆడికి రా. మా జూబ్లీహిల్స్ పబ్లిక్ని తోలుకపోయి ఈ ఇల్లు ఇప్పితురా. ఎన్ని ఇల్లు కట్టినావు? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జూబ్లీహిల్స్లో ఏడ కట్టినావు నువ్వు? డబుల్ బెడ్రూమ్లు ఇలా ఇందిరమ్మ ఇండ్లు వీళ్ళు ప్రతి ఒక్క తానే ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఇలా రేవంత్ రెడ్డి 6 నిమిషాలు పోరాడుతుండు తెలంగాణ కోరం. మీరు పాడు చేసిపోయిన తెలంగాణని ఇలా రేవంత్ రెడ్డి సరిదిద్దుతున్నాడు. అది ముందు గుర్తుపెట్టుకో. ప్రచారం మొదలైనప్పటి నుంచి ఈ నవీన్ యాదవ్ ప్రచారం చేస్తే నవీన్ యాదవ్ నామినేషన్ వచ్చినప్పుడు కూడా రౌడీలు అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు గెలిస్తే మాత్రం రౌడీలను తయారు చేస్తాడు, అభివృద్ధి జరగదు, ఏం జరగదు, ఎక్కడెక్కడ అయిపోతా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి మేము కేటీఆర్ నేను ఏమంటున్నా, నవీన్ యాదవ్ను గుండా అనడం నీ బట్టెబాజీ కథలు అవి. ముందు గుర్తుపెట్టుకో, నవీన్ యాదవ్ 25 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నాడు. గుండాలు రాజకీయం చేయరు. ఎన్నో గల్లీలల్లో రోడ్ల పొంటి జేబులు కొట్టుకుంటా బస్టాండ్ల పొంటి తిరుగుతారు. రాజకీయాలకు ఇయ్యరు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, సముద్రం లాంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారంటే ఊకేనే ఇయ్యలే. ఆయన మంచితనము, ఆయన లెక్క, ఆయన అనుభవంతో టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. దాన్ని బట్టి ఇలా నువ్వు అన్నంత మాత్రం నవీన్ యాదవ్ గుండాగాడు. ముందు నువ్వు ఒక ఒక మాజీ మంత్రివి. నువ్వు ఆ మాటలు అనేది నువ్వు ముందు గుర్తుపెట్టుకో. అనొద్దు అట్లా. నువ్వు ఒక మంచి నాయకుడు నువ్వు అనుకున్నప్పుడు బిండాలు మాట్లాడు. ఒక అవతల క్యాండిడేట్ నువ్వు గుండా అంటే ఎంతవరకు కరెక్ట్? నువ్వు కరెక్ట్ అంతే అయిపోతావు. నువ్వు అన్నంత మాత్రం గుండా అవుతాడా నవీన్ యాదవ్? నువ్వు ముందు గుర్తుపెట్టుకో. నువ్వు మంచిగా మాట్లాడా నేర్చుకో. నువ్వు ఓట్లు కావాలి కదా, తిరుగు. నువ్వు చేసింది అడుగు జూబ్లీహిల్స్లో. మేము వద్దంటలే. నువ్వు ఎందుకు ప్రచారం వచ్చినావు అడుగుతలే మేము కాంగ్రెస్ వాళ్ళం. నువ్వు ముందు అడుగు. నువ్వు చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు అడుగు. అంతేగాని ఇలా నవీన్ యాదవ్ అబండం వేస్తా రేవంత్ రెడ్డిని అంటే కుదరదు. కేటీఆర్ ఉన్న ఇల్వ కూడా పోతుంది. నువ్వు ఆల్రెడీ పోయినావు. నువ్వు ఏం లేదాడా? నీకు స్థానం లేదు ఇవాళ. బీఆర్ఎస్కు స్థానం లేదు. అందుకే ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ. అది.